లక్ష్మి గారు, గత 5 ఏళ్ల క్రితం తలుచుకోకూడదు. కానీ జరిగిన వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 2024 ఎన్నికల్లో ఇంత ఇదిగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారంటే, అమరావతి అనే రాష్ట్రం మనకుండాలి. మనకొక క్యాపిటల్ ఉండాలి. ఆ రోజున భూములిచ్చిన రైతులు, వాళ్ళు పడ్డ కష్టాలు కళ్ళతో చూసారు వాళ్ళు. ఆ రోజు తిరుమల వెళ్తున్నప్పుడు గాని, లేపోతే అరసవెల్లి వెళ్తున్నప్పుడు గాని, ఇయన్నీ ఒక్కసారి రివైండ్ చేసుకుంటే, ఈరోజు మళ్ళీ అమరావతికి రైల్వే జోనొచ్చింది. అమరావతిలో ఇన్ని వేల కోట్లతో మళ్ళీ పనులు ప్రారంభమయ్యాయి అంటే, అసలు మీ సంతోషం ఎలా చెప్పాలి? అందులోనూ మొదటిసారి వస్తున్న ఈ సంక్రాంతి పండుగని ఈసారైనా ఆ ఉద్యమ శిబిరాల్లోనో, లేతే రోడ్ల మీద కాకుండా మన ఇళ్లల్లో మన పిల్లలతో చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా ఆనందంగా ఉందండి. అమరావతిలో ఈ 5 ఏళ్ల నుంచి మాకు నిజంగా పోరాటాలే పండగలు. మాకైతే పండగలేమి లేవు. పోరాటాలే పండగలు. పండగ రోజు కూడా శిబిరంలో ఉండి మరి ఏం చేద్దాం, నిరసన ఎట్లా తెలియజేద్దామా జగన్మోహన్ రెడ్డికి అనే ఆలోచనలోనే ఉండేవాళ్ళమండి మేము. హ్మ్. ఎంత చేసినా కూడా ప్రభుత్వం ఏనాడు కూడా ఈ 5 ఏళ్లలో ఒక అధికారి గాని, ఒక పాలకుడు గాని వచ్చి పలకరించిన పాపాన పోలా. మేము రోడ్ల మీద ఎక్కడుండ. మేము ఒకటే కోరుకుంటున్నామండి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మెదలకుండా నోరు మూసుకొని ఆయన కేసులయ్యి ఆయనకున్నట్టుండయి అవన్నీ చూసుకుంటా ఆటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఎట్లా బయటపడదాంరా జీవుడా అని చూస్తే బాగుంటుంది. అంతేగాని వచ్చే అమరావతి అభివృద్ధిని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ప్రతిదీ ఇప్పుడు ఎట్లా చేయాలా, ఆంధ్రాకి ఇన్కమ్ ఎట్లా రావాలా, మరి జాబ్స్ పిల్లలు అందరు ఖాళీగా ఉంటున్నారు, యువతకి ఎట్లాగా, యువత లేని వాళ్ళు కూడా అటు ఇటు కానీ వాళ్ళకి కూడా ఏయో పనులు చేసుకోవాలి, ఇంటికో పరిశ్రమ ఉండాలని చెప్పేసి ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నీ చూస్తుంటే ఈయన ఇంకా ఏదో వద్దు మీరు రుణాలు ఇవ్వద్దు, అయ్యి ఇవ్వద్దు, ఇవ్వద్దు అని ప్రపంచ బ్యాంకుకి ఉత్తరాలు రాసి వచ్చే ఆటికి కూడా ఇంకా ఆపేసి అట్లా ఉండాలంటే ఆంధ్ర అట్లా ఉండాలి. ఈయన ఆంధ్రాలో బొట్టలేదు కదా, ఈయన ఆస్తి అంతా ఈ ఊరికో రాష్ట్రానికి ఒక ఇల్లు కట్టాడు. మరి పక్క రాష్ట్రంలో పోతే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుంది, ఈయనకు అనుకూలంగా లేదు. ఇవాళ మనం పక్కన తెలంగాణ తల్లిని మారితేనే కేటీఆర్ తిరణాలు చేసి బయటకు వచ్చి రోడ్లు ఎక్కి కూర్చున్నాడు. ఆ విగ్రహం మార్చారు, ఆ రూపురేఖలు మార్చారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని అని చెప్పి మార్చాడు. మరి అలాంటి రాజధాని మారితే ఒకళ్ళన్నా మాట్లాడారండి? వాళ్ళు అక్కడ పక్క రాష్ట్రం కనీసం మొన్నటిదాకా కలిసి ఉంటామే తెలుగు రాష్ట్రాల వాళ్ళం ఇట్లా ఉంటే ఎట్లా? రాజధాని ఇన్నాళ్ళు 5 ఏళ్ళు అయిపోయినాక మరి కేంద్రం నుంచి ఎంత పెట్టుబడి వచ్చాక నువ్వు మారవటం ఏంటి అన్నమాట ఒక స్టేట్మెంట్ ఏనాడు అని అయ్యా కొడుకు ఇచ్చారు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కానీ, మాజీ ముఖ్యమంత్రి కానీ, కొడుకు కానీ. ఇవాళ వాళ్ళ రాష్ట్రంలో తల్లి విగ్రహం మారితేనే ఏదో అన్యాయం జరిగిపోయినట్టు అసలు రాష్ట్రానికి ఓ కేకలు బొబ్బలు పెట్టుకుంటా బయటకు వచ్చాడు ఆయన, ఓ తిరణాలు చేస్తున్నాడు. అలాంటిది ఇవాళ ఈయన ఇప్పుడు అటు బాలేడు, మొన్నటి దాకుంటే వాళ్ళు నాటేసుకొని ఆంధ్రాని ఎట దిగజార్చాలని చూశాడు, ఇప్పుడు అటు బాలేడు. కాబట్టి ఎటు పోతావో పోయి నీ కేసులు నువ్వు చూసుకోమని కోరుకుంటున్నామండి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు రైల్వే జోన్ కానీ ఏదైనా అభివృద్ధి ఇప్పుడు బిట్స్ పిల్లని వాళ్ళు కానీ, కాలేజీలు కానీ వాళ్ళ మిగిలిన తెలుగు వాళ్ళు ఎవరైనా ఒకళ్ళారా ఇంకా చంద్రబాబు అమరావతి అంటున్నాడు, అమరావతి అంటున్నారని కూడా అంటున్నారండి ఒకళ్ళు ఆరా. అది వైసీపీ వాళ్ళు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. మేము చెప్పే జవాబు ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా రాజధాని అయినాక కూడా మాకు చేసింది ఏమి లేదండి. మా ప్లాట్లు అయితే ఏమి వేయలేదు. ప్లస్ మీకోసం వేశాడు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళంతా హైదరాబాద్ పోలేక చచ్చిపోతున్నారని విశాఖపట్నం నుంచి మీకు రోడ్లు కానీ, రైళ్ళు ఎంప్లాయీస్కి రైళ్ళు కానీ ఏ పూటకు ఆ పూట సాయంత్రం పొద్దున పూట మరి వాళ్ళు వస్తానికి రోడ్డు కనెక్టివిటీ కానీ మంచిగా యాక్సెస్ రోడ్లు ఇవన్నీ వేసారు మీకోసమే. హైదరాబాద్ ఎక్కడ ఉరుకుతారులే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ళు ఉండా కూడా ఆయన మొత్తం రోడ్లు వేసి ఇక్కడ కట్టాడు సచివాలయం అయ్యి. మాకేం రైతులు చేయాల. ఎప్పటికైనా మరి 2 కాలేజీలు వచ్చినాయంటే మా పిల్లలే చదవట్లేదు కదా 29 ఊళ్ళాళ్ళు, అది కూడా గమనించాలి మీరు. మరి ఎక్కడెక్కడ వచ్చిన పరిశ్రమలు కూడా మేము ఎందుకు పెట్టారు అమరావతిలో పెట్టలేదని మేము అడగలేదు. కియా వచ్చినా, శ్రీ సిటీ వచ్చినా, ఇంకోటి సోలార్ పార్క్ వచ్చినా మేము ఎవరం అడగలేదు కదండి అమరావతి వాళ్ళం. అప్పుడు మేము జరిగేటప్పుడే వచ్చింది రాజధాని వచ్చాక అవన్నీ. ఆయన ఎక్కడ అభివృద్ధి అక్కడే చేస్తున్నాడు. అమరావతిలోనే కాదు, అమరావతిలో పొలం ఉంది. ఇదే ఇవాళ తీసుకోవాలంటే మీరు ఎంత ఇస్తారా ఇట్లా పొలం? ఇప్పుడు ఓ పరిశ్రమ వచ్చింది, దానికోసం హైదరాబాద్ 4 ఎకరాలు ఇప్పుడు రైల్వేది ఇవ్వాలనుకుంటున్నారు. చంద్రబాబు గారు కనుక మాట్లాడతలేదు కానీ రైతులు బాధగానే ఉంది. ఇది ఇవ్వటం అమ్మో అనుకుంటున్నారు. ఆయన కనుక నోరు మూసుకొని ఇద్దాంలే అభివృద్ధి చేస్తాడు, మనం కాకపోయినా మన పిల్లల భవిష్యత్తు అయినా బాగుంటుంది అనే ఊపులో ఉన్నారు. కానీ అదే ఇంకో నాయకుడు అయితే వాళ్ళ అరిసి వాళ్ళ తిరణాలి రైల్వే జోన్ కనుక వచ్చినట్టయితే బాబు గారు కనుక సైలెంట్గా ఊరుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు ఏదైనా ఒకటి వచ్చినప్పుడు ఇవ్వమంటే ఇవ్వరు కదా. ఇదంతా తీసుకొని ఆయన 8 అది ల్యాండ్ బ్యాంక్ కింద ఆయన దాచుకున్నాడు. ఈ 8,000 ఎకరాలు చూయించే బయట నుంచి తీసుకురావాలి ఏ అయినా పరిశ్రమలు కానీ అయినా. అలాంటి ఉద్దేశంతోనే ఆయన ముందుకెళ్తున్నాడు. మాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే అసలు వినటానికే సొంపుకోండి అవి బాబు గారు ఏదో దావోస్ వెళ్తాను అంటున్నారు. అక్కడ కూడా మరి ఇదివరకు తెలుసు ఆయన కెపాసిటీ ఏంటో. మరి లోకేష్ గారు కూడా పోయినసారి ఆయన కూడా డేటా సెంటర్ తేవాలని చెప్పేసి విశాఖపట్నం ఆయన ట్రై చేసి తీసుకొచ్చాడు.
ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు అదానీ లాంటి వాడినే తీసుకొచ్చి చూపిస్తే కూడా దాన్ని ఎల్లగొట్టేశారు అవును. జగన్మోహన్ రెడ్డి వచ్చాక. ఉమ్. అలాంటిది మళ్ళీ వాళ్ళు లోకేష్ గారు కానీ బాబు గారు కానీ దావోస్ వెళ్ళి మంచి పరిశ్రమలు తీసుకొచ్చి మరి మా పిల్లలందరికీ కూడా ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్ పిల్లలందరూ ఒక అమరావతి పిల్లలే కాదండి, ఎక్కడికి వెళ్ళినా టాలెంట్ ఉన్నాడు, ఎవరినైనా గుర్తిస్తాడు. మన పిల్లలు ఇప్పుడు పక్క రాష్ట్రాలు వెళ్ళి అవును. పనులు పక్క చేసుకోవట్లా, దేశాలు కూడా. పక్క దేశాలు వెళ్ళి అలాగే టాలెంట్ ఉండి వాళ్ళకి అర్హతలు ఉంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. కాకపోతే ఆంధ్రాలో ఉంటే పొద్దున్న సాయంత్రం అమ్మాళ్ళ దగ్గరికైనా రావచ్చు, సాయంత్రానికి వండొచ్చు ఫ్యామిలీతో కలిసి సో అందరూ ఆ కలిసి అని. ఉద్యమ రోజుల్లో మళ్ళీ తలుచుకుంటా మేడం, అంటే మీరు తిరుపతి వెళ్తున్నప్పుడు బయో టాయిలెట్లు తొలగించేసి రోడ్ల మీదే భోజనాలు చేసి లేకపోతే లాఠీ దెబ్బలు తిని వానలో తడిచి ఎన్నో కష్ట నష్టాలు వచ్చారు. ఈ రోజున మళ్ళీ 5 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా మ్యాండేటరీగా కాదు అమరావతే రాజధాని, అమరావతి మా ఒక్కటే రాజధానిగా ఉండాలని చెప్పి తీర్పునిచ్చిన తర్వాత కూడా ఇంకా కనీసం వాళ్ళు సమీక్ష చేసుకోకపోగా మనం ఏం తప్పు చేసాం, ఎందువల్ల మనం 151 నుంచి 11కి వచ్చేసాం అనేది కూడా లేకుండా ఇంకా బురద జల్లే ప్రయత్నాలు, లేదా అమరావతి మీద మీరు అన్నట్టుగా ఏదో ఏదో ఒకటి లేనిపోయినవి కల్పించి చెప్పడాలు ఇక మారంటారా? వాళ్ళు మారరండి. జగన్మోహన్ రెడ్డిలో అంటాడు మారడు. మారితే ఆశ్చర్యపోవాలి మనం. ఉమ్. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఇప్పుడు నాకు లేకపోయినా కూడా నాకు 40% ఓట్లు ఉండయి అంటున్నాడు. ఉమ్. ఆ 40% ఓట్ల కోసమే నువ్వు మంచి చేయాలి కదా, రాష్ట్రానికి ఏదో ఒకటి వచ్చి నువ్వు ముందుకొచ్చి నీ ప్రతిపక్షంలో వెనక చేస్తావో ముందు చేస్తావో నీ పాడి ఆడన్న కట్టుకో, వచ్చి కూర్చొని ఆ 40% మంది కోసం కూడా నువ్వు పోరాడాలి కదా. అసెంబ్లీకి వచ్చి ఏదన్నా అడగాలి కదా, మా వాళ్ళకి అవి కావాలండి ఇవి కావాలి, మా నియోజకవర్గం గెలిచి వచ్చారుగా కొన్ని నియోజకవర్గాలు, మీరు ఆ 11 సీట్ల వాళ్ళకైనా అడగాలిగా, నియోజకవర్గాల వాళ్ళకి కొన్ని రోడ్లు కావాలండి, లేకపోతే మాకే కనీస అవసరాలు ఏయో ఉంటాయి కదా, మౌలిక సదుపాయాలన్నా అడగాలి కదా. కనీసం అది కూడా లేకుండా నువ్వు మెదలకుండా ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నావు, నీ పాడి అది ఎడిట్ చేసి పెడుతున్నాడు ఎవరికి తెలియదు. ఆయన ఒక అనుకూలంగా ఉండే ఛానల్ తప్పితే రెండోది లోపలికి వెళ్ళే పని లేదు అయ్యి. కాబట్టి నువ్వు డైరెక్ట్గా ప్రెస్ మీట్ అని పెడుతున్నావు, అది ఇంట్లో మాట్లాడుకొని బయటకు పెడుతున్నావో తెలియదు. ఎందుకంటే నీ వాక్చాతుర్యం ఏదో నువ్వు మాట్లాడేది అందరికీ తెలుసు. 5 ఏళ్ళలో మేము చూసి దాన్ని చూసి నవ్వుకునే వాళ్ళం, రోజుకుని కాగితం కింద పెట్టుకొని చదువుకోవటం, మాట్లాడితే తప్పులు చదవటం అవి కూడా. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు ఏది చెయ్యడు. ఇప్పుడు కూడా నేను చేయకూడదు, ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతోనే రేపు ఇప్పుడు పాదయాత్ర కూడా బయలుదేరుతున్నానని చెప్పాడు మొన్నే. ఎందుకో పాపం పోస్ట్ పోన్ చేసి వచ్చే నెలలో అని చదువుతున్నాడు మళ్ళీ. కాబట్టి ఆయన మా 5 ఏళ్ళలో మమ్మల్ని ఎంత తీసుకొచ్చా అంటే వాళ్ళ అమరావతి వచ్చిందండి, పోయిన రైతులు వస్తారా? నిజంగా 280 మందిని పొట్టను పెట్టుకున్నాడండి. మాత్రం జగన్మోహన్ రెడ్డి హత్యలు కానీ మేము భావిస్తున్నాం. ఎందుకంటే 280 మందిని పొట్టను పెట్టుకొని వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మరి ఇవాళ అమరావతి వచ్చింది కానీ రైతులు ఉన్నారు, కనీసం వాళ్ళ కుటుంబాన్ని పలకరించిన పాపాన్ని పోయాడండి. ఇవాళ ఎంతో మంది రైతులు ఇవాళ నష్టపోయి ఇప్పుడు గజం 10 ఏళ్ళకి 5 ఏళ్ళకి కూడా అమ్ముకున్నారండి. ఆ 5 ఏళ్లలో గజం 5 ఏళ్ళకి అమ్ముకొని ఇవాళ కూర్చొని లక్షలు 60,000 గజం అమ్ముతుంటే వాళ్ళు ఏడిపే తక్కువ నిజంగా చెప్పాలంటే. పిల్లలకి ఇచ్చారండి ఏమైనా ఎడ్యుకేషన్ లోన్ అంటే పోతే మేనేజరు, SBI మేనేజరు ఈ కాగితాలు చించి అవతల వారేయండి, ఈ సిత్తు కాగితాలతో సమానం అమ్మ, మా జోనల్ ఆఫీస్ నుంచి ఆర్డర్ మీ ఏమి పెట్టుకోవద్దన్నారు పూలింగ్లో, బయట అక్కడి నుంచి అన్న పొలాలు ఉంటే తీసుకురండి అన్నాడు. పూలింగ్కి ఇచ్చిన అసలు మేము ఎలా చేయట్లేదమ్మా అని చెబితే పిల్లల్ని ఏమంటారండి, వాళ్ళ పిల్లలు తిట్టుకున్నారా, తన్నుకున్నారా, కోడళ్ళని తీసుకొస్తే ఏంది ఆస్తులు ఏమి అప్పుడు అంత అన్నారు, ఇప్పుడు ఏమీ లేవు అని పోటాట్లు అయ్యి పిల్లని తీసుకొస్తే పసిపిల్లని ఎత్తుకొని ఇంటికి వచ్చిన ఆడపిల్లలు ఉండారండి, కట్నాలు కూడా చాలలేదని చెప్పేసి. మరి ఇవన్నీ చేసి ఇన్ని చేస్తే వాళ్ళ అమరావతి వచ్చింది. కాకపోతే వచ్చింది పోయింది. మీరు అమరావతి రైతులకు బాగా జరుగుతుంది భయ కదా, లోపల ఎంత జరిగిందో ఒకసారి గమనించాలండి. రైతులు మేము ఉద్యమాల్లో కూర్చున్నాం కానీ పండగలు మర్చిపోయాం, పబ్బాలు మర్చిపోయాం, పిల్లలు చుట్టాలు వచ్చినా కూడా మీరు వెళ్ళిపోండి వాళ్ళు మేము అటు వెళ్ళాలంటే వాళ్ళు కూడా వెళ్తున్నారు, లేకపోతే వాళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేవాళ్ళం నిరసన చేయాల్సిందే అని. నిజంగా మేము చేసింది నిరసన అండి, ఉద్యమం అని అయితే మేము అనుకోవట్లేదు. ఎందుకంటారా ఆ నిరసన మాకు తెలిసి ఉద్యమం చేయొచ్చు, పక్క తెలంగాణ ఉద్యమం మాకు తెలిసి అయితే, తెలియకముందు 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి ఎవడు చేశాడో మాకు తెలియదు. ఆ ఉద్యమం మాకు తెలిసి అయితే ఆంధ్ర ఇడిపోయి ముందు చేసిన ఉద్యమమే మాకు తెలుసు. అంత ఉద్యమం ఇక్కడ జరిగిందా అండి? ఎంత మీరు రాజధాని తీసేస్తే మా పొలాలు నోటికాడ పైసా ఇవ్వకుండా మేము భూములు ఇస్తే అవి తీసేస్తే ఈ రకంగా చేశారు మమ్మల్ని. అవి ఎప్పుడే చచ్చిపోయిన వాళ్ళు వేసి వస్తారు అమరావతి వచ్చిందని, రారు కదా. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంత నష్టపోయారు అండి 5 ఏళ్ళలో రైతులు కూడా. ఇదే ఊరికే మేమేమి వచ్చింది పోయిందని కాదు, నష్టం మాకు బాగా జరిగింది రైతులకి. చివరిగా పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదమ్మా. ఈ రోజున మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో రాష్ట్ర ప్రజల మీద మీరు నమ్మకం పెట్టుకున్నారు, మేము ఇచ్చిన భూములు కానీ మా త్యాగాలు కానీ వాళ్ళు గుర్తిస్తారు అని మీరు ఎంత నమ్మకం పెట్టుకున్నారో దానికి తగిన మూల్యంగా చక్కగా వాళ్ళు 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ఈ రోజున మీ కళ్ళల్లో ఆనందం వాళ్ళు కూడా చూస్తున్నారు. ఈరోజు మొదటగా జరుపుకోబోయే పండుగ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు? ఈ సంతోషంగా ఉందండి. వాళ్ళ పిల్లలందరూ వచ్చారు, మళ్ళీ
మళ్ళీ మేము ఇళ్ళ కాడే ఉంటున్నాము. ఎవరన్నా ఇప్పుడు ఎక్కడికన్నా ఇప్పుడు ఉద్యమం అయితే లేదు. ఏదన్నా బాబు గారి మీటింగు ఏదన్నా మనకి ఏదన్నా ప్రారంభోత్సవం చేస్తున్నారు, శంకుస్థాపన చేస్తున్నారు, సంతోషంగా ఎళ్లి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం గానీ, ఉద్యమం నిరసన అయితే లేదు గదా! చక్కగా ఇంట్లో పిల్లలతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాము. మాకు గూడా చాలా సంతోషంగా ఉంది. అమరావతి ఇంకా 2, 3 ఏళ్లలో ఒక రూపుదిద్దుకుంటదని మేము ఖచ్చితంగాను ఒక రకంగా అయితే రూపుదిద్దుకుంటదని అనుకుంటున్నాము. రైట్. మేము చెప్పేది ఒకటేనండి. ఇప్పుడు గెలిచిన 11 మందికి ఒకటి మీరు వెనక కూర్చొని చస్తారో, ముందు కూర్చొని చస్తారో, మీ నియోజకవర్గాలు ఇప్పటికైనా మీరు రియలైజ్ అయితే, మీ నియోజకవర్గాల్లో మాకు ఇది కావాలి, అది కావాలని అడిగితే కాదనే ముఖ్యమంత్రి గారు కాదు. స్పీకర్ గారు కూడా మేము మాట్లాడుతా ఉంటే మీరు అనుకుండి చెయ్యెత్తినా మాట్లాడిస్తారు. ఎందుకంటే వాళ్ళని నెట్టేసే పార్టీ అయితే టీడీపీ కాదండి. ఎవరొచ్చినా కూడా వాళ్ళు మాట్లాడాలి. ప్రజలకు అభివృద్ధి అంటే ముందుండే పార్టీయే వాళ్ళు. కాబట్టి ఎప్పటికైనా మీ నియోజకవర్గాల్లో మీరు అభివృద్ధి ఏదో చూసుకోండి. అంతేగాని ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎమ్మట నుంచొని జగన్మోహన్ రెడ్డి సై అంటే సై, వద్దంటే ఇంట్లో కూర్చుంటే నష్టపోయేది మీరే. ఈసారి 11 కాదు, మీకు అసలు ఈసారి ఏమీ రావనే మేము కోరుకున్నాం. మేమైతే కోరుకుంది ఒకటే అండి, అటు ఒకటి ఇటు ఒకటి పోయి మధ్యలో 5 రావాలని అయితే కోరుకున్నాం మనస్ఫూర్తిగా. మొన్నైతే ఏదో పొరపాటున అటు ఒకటి పోయి 15 వచ్చినాయి. అవి కానీ ఈ కానీ అసెంబ్లీ ఇది కానీ పార్లమెంట్ ఇది కానీ వీళ్ళకి 15 సీట్లు వచ్చినాయి కానీ, లేకపోతే మేము వీళ్ళకి 5 రావాలని కోరుకున్నాం. ఎందుకంటే ఆ రకంగా మనుషుల్ని హింసించి ఏది ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖంగా ఉండాలి, నేను వాళ్ళ అభివృద్ధి కోరుకుంటున్న సంక్షేమ పథకాలతో నువ్వు ఓటు బ్యాంకు నింపుకోవాలని చూసావు. కానీ ఇప్పుడు అభివృద్ధి రావాలి ముందుకి, సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళకి కానీ అడిగిన వాళ్ళకి కానీ మేము ఓటే చదువుతున్నామండి. సంక్షేమ పథకాల కన్నా మన పిల్లలు సంపాదించి మనకో లేకపోతే మనం కష్టపడి చేసుకుంటే మనకి పని దొరికితే ఆ పనితో తినటం మంచిది అనుకోవాలండి. సంక్షేమ పథకాలను చూస్తే వెనక నుంచి మళ్ళీ మనమే కట్టాలి. అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నిదానంగా ఉండి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నాయకుడు బాగానే చేస్తున్నాడు అనేది చంద్రబాబు గారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. అంత వయసులో కూడా ఆయన అల్పెరగని శ్రామికుడికి మళ్ళీ పొద్దాక సచివాలయం ఇప్పుడు కూడా వచ్చి 11 దాకా రేతురు కూర్చుంటున్నాడు. అవసరం ఏంటండి? ఏనాడని జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ అసెంబ్లీ తప్పితే సచివాలయం మొహం చూసేవాడు ఆయన. కాబట్టి ఆలోచించుకొని చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని అసలు జైల్లో పెట్టాలనుకుంటున్నామండి మేము. కేంద్రం కూడా సహకరించాలి. వాళ్ళు ఇంకా ఏందో ఆయన సంకనెత్తుకొని తిరుగుతున్నారు. కేంద్రం కూడా ఆయన్ని జైల్లోనో లేదా ఆయన వాయిదాలు తిప్పిస్తున్నా సంతృప్తి పడతారు జనం. ఎందుకంటే కామన్ మేము తిరుగుతున్నాం. ఇప్పుడు 25 కేసులు పెట్టారు నా మీద ప్రజెంట్. మరి నేను వాయిదాలకు వెళ్తానే ఉంటా. అదేమంటే 2 వాయిదాలకు ఎవరైనా రాకపోతే జడ్జి మహాన్ అంటున్నాడు, ఇదిగో మీకు అది నోటీసు పంపిస్తాము, మిమ్మల్ని అరెస్ట్ చేసే నోటీసు పంపిస్తామమ్మా, రాకపోతే ఎట్లాగో అని అంటున్నాడు. ఆయన ముఖాన్ని అంటున్నాడు విజయవాళ్ళు. అట్లాంటిది ఈయన ఎందుకు అనలేకపోతున్నారు మీరు? ఇప్పుడు మామూలు ఆయన ఎమ్మెల్యేనే. తప్పు అంటే ఎవరికైనా తప్పు. ఇదివరకు ముఖ్యమంత్రి నాకు కుదరలేదు అయ్యో కలిబోలు కబుర్లు చెప్పాడు. బాధితుడిగా ఉండ ఆయన బాల కోడికత్తి శ్రీని కేసులో, నిందితుడిగా ఉన్న ఆయన బాటలేదు. అదేందో కారణం అది ఒకటి కేంద్రం గమనించి ఆయన వాయిదాలు తిప్పిన సంతోషం. ఆయనతో పాటు ఆయన పక్కన ఉండ జైలు మేట్స్ అందరూ కూడా ఇప్పుడు రెడీగానే ఉండారు. అధికారులు కూడా ఉండారు అందులో. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు కూడా చక్కగా జైలుకి వెళ్ళి వాయిదాలు తిరుగుతుంటే మాకు సంతోషం అయ్యా. మిమ్మల్ని చూసి కొంతమంది ఆయన రియలైజ్ అయ్యి ఎప్పటికైనా సరిగ్గా పనులు చేస్తారని ఐఏఎస్లకి ఐపీఎస్లకి మనవి చేసుకుంటున్నాం. మీరు మంచి బుద్ధి కలిగి చక్కగా అమరావతి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలని కోరుకొని చేస్తే ఎవరైనా సరే పలానా ఆఫీసర్ చచ్చిపోయినా బతికుంటాడు. కానీ మీరు ఇలా చేసి ఇంకా జైలుకి వెళ్ళాలని కోరుకోండి. మొన్నటిదా చేసింది అదే జగన్మోహన్ రెడ్డి. దాంట్లో శ్రీలక్ష్మి కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళు జైలుకు పోయే పనిలోని ఇప్పుడు తీసేశారు కదా 2 ఐపీఎస్లను కూడా. ఇలాంటి పనులు చేయకుండా ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇప్పటికైనా 11 సీట్లు ఈ నెలలో ఈ సంవత్సరం కూడా 1/1/2025 పాపం మన రెడ్డి గారి సంవత్సరం అని నవ్వుకుంటున్నారు అందరూ. అవి కూడా 11 అయింది క్యాలిక్యులేషన్ చేస్తే, అందుకని రెడ్డి గారి సంవత్సరం అంటున్నారు. రెడ్డి గారు మరి బయలుదేరతాడేం పాదయాత్రకి. నువ్వు చెప్పావు కదా చైనా వాళ్ళు వస్తే చీపుళ్ళు చాటలు తీసుకొని తానమని ఆయనే చెప్పాడు కాలం నాడు పాదయాత్రలు. ఇప్పుడు అదే పని ఆయనకైతే తప్పకుండా జరిగిదాడు. ఆయన అమ్మట వచ్చినాడు సిగ్గుండాడు అయితే ఇంకో ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ గతంలో చేసిన 5 ఏళ్లలో చేసినాడు కానీ ఎవడు రావద్దనే కోరుకుని వస్తే మీకు కూడా అయ్యే పడతాయి. నిజంగానే అంత జనం కూడా ఇసిగిపోయి ఉండారు. నేను అసలు జైలు పంపించలేదని చంద్రబాబు మీద కోపంగా ఉండారు. ఇంకో రకం కాదు, మిమ్మల్ని జైలు పంపించలేదని కోపంగా ఉండారు. ఈసారి మీరు వస్తే చాట్లు చీపుళ్ళు మీకే కాసుకొని రండి, లేకపోతే నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి.